నెల్లూరులోని గణేష్ ఘాట్లో జరుగుతున్న పనులను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరిశీలించారు. నెల్లూరు నగర కమిషనర్ సూర్యతేజ, మాజీ మేయర్ భాను, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి వినాయక చవితి నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించారు. గణేష్ ఉత్సవాలకు ప్రతి ఒక్కరూ అనుమతులు తీసుకోవాలని సూచించారు. కుల మత పార్టీలకు అతీతంగా గణనాథుని నిమజ్జనం నిర్వహించాలన్నారు. ఒక నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచే కాకుండా కోవూరు, సర్వేపల్లి ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు గణేష్ ఘాట్ నిమజ్జనం నిర్వహిస్తామన్నారు. హైదరాబాద్ తరహాలో నెల్లూరు నగరంలో కూడా ఒకే రోజు సామూహిక నిమజ్జనాలు చేయాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. రెండేళ్లుగా ఈ యొక్క గణేష్ ఘాట్లో గణేష్ నిమజ్జనోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతూ ఉన్నాయి. నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాల నుంచే కాకుండా చుట్టుపక్కల కోవూరు, సర్వేపల్లి ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి ఈ యొక్క గణేష్ ఘాట్లో నెల్లూరు చెరువులో ఇరుకడల పరమేశ్వరీదేవి పాదాల చెంత ఆ గణేష్ నిమజ్జనాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం వినాయక చవితి వచ్చేస్తుంది. వచ్చే నెల 7వ తారీఖు వినాయక చవితి. హైదరాబాద్ తరహాలో ఒకే రోజు నిమజ్జనం. ఆ ఒకే రోజు నిమజ్జనం అనేది ఆ యొక్క గణేష్ నిమజ్జనానికి మరింత ఆధ్యాత్మిక సువాసనలు, మరింత ఆధ్యాత్మిక భావన వెల్లువెత్తుంది. అందుకే 7వ తారీఖు వినాయక చవితి అయితే 11వ తారీఖు సామూహిక గణేష్ నిమజ్జనానికి పిలుపునిస్తూ ఉన్నారు. అందరం కూడా గణేష్ ఉత్సవ సమితి పిలుపును స్వాగతిస్తూ ఉన్నాం. నేను నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాలే కాకుండా నెల్లూరు కేంద్రానికి దగ్గరగా ఉండే ప్రజలందరికీ కూడా పిలుపునిచ్చేది ఆ యొక్క గణేష్ ఘాట్లో ఆ యొక్క మన నెల్లూరు చెరువులో ఇరుకడల పరమేశ్వరి పాదాల చెంత గణేష్ నిమజ్జనం అద్భుతంగా మహోద్భుతంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా 11వ తారీఖు నిమజ్జనం రావాలని కోరుతూ ఉన్నా.